ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఒక భార్యాభర్తల కేసు ఇప్పుడు సుప్రీం కోర్ట్‌లో సంచలనాత్మకమైనటువంటి కొత్త చర్చకి తావిచ్చింది. శ్రీధర్ రెడ్డి అనేటటువంటి అతను 2003లో ఆంధ్ర అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి ఇద్దరు భార్యాభర్తలిద్దరూ ఇంగ్లాండ్ ఎళ్లారు. ఓ బాబు కూడా పుట్టాడు. అయితే నాకు భార్యతో పడట్లేదు, విడాకులు కావాలని 2010లో ఈ శ్రీధర్ వచ్చి ఆంధ్రప్రదేశ్‌లోని సత్తెనపల్లిలో కోర్టులో పిటిషన్ వేశాడు. అయితే అమ్మాయి మాత్రం నేను విడాకులు ఇవ్వను అంది. దాంతో హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టు కూడా విడాకులు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి తేల్చి చెప్పింది. దాంతో అతను ఆగకుండా బ్రిటన్లో ఉన్నటువంటి కోర్టులో కేసు వేశాడు. 2014 జనవరి 29న యూకేలోని కేంబ్రిడ్జ్ కౌంటీ కోర్టు అక్కడ విడాకులు మంజూరు చేసేసింది. ఆ తర్వాత ఇంకొక అమ్మాయిని అక్కడ పెళ్లి కూడా చేసేసుకున్నాడు. మొదటి భార్య ఆంధ్రప్రదేశ్లో 2016లో ఒక క్రిమినల్ కేసు పెట్టింది. ఏమని, మా ఆయన నాకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు, ఎక్కడ విడాకులు లేదు అక్కడ విడాకులు అంటే చెల్లదు అన్నటువంటిది. దాని మీద హైకోర్టు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు అసలు భారతదేశంలో జరిగిన పెళ్లికి, భారతీయ సంప్రదాయాల ప్రకారం జరిగిన పెళ్లికి బ్రిటన్లో విడాకులు ఇవ్వడం ఏంటి, ఇది ఎలా చెల్లుబాటు అవుతుంది అన్నటువంటి పాయింట్ రైట్ చేసుకొచ్చారు. కాకపోతే వాళ్ళు ఉంటోంది బ్రిటన్లో అయినప్పుడు ఎట్లా అన్నదే ఇక్కడ అసలు పాయింట్. తీర్పు అయితే రిజర్వ్ అయింది. ఏం చెప్తారో చూడాలి.